వెల్కమ్ టు లతా ఛానల్. లతా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సేమియా ఉప్మా తయారు చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: సేమియా 1/2 kg తీసి పక్కకు పెట్టుకోవాలి, పల్లీలు 1 స్పూను, పచ్చిమిర్చి, స్ప్రింగ్ ఆనియన్స్, టమాటా 1 కోసి పెట్టుకోవాలి, అల్లం ముక్కలు చేసి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ మీద మూకుడు పెట్టుకొని నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత సగం స్పూన్ ఆవాలు, అల్లం ముక్కలు వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు పల్లీలు వేసుకొని ఇవి కూడా దూరగా వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. ఆ తర్వాత ఈ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేయించుకొని ఇప్పుడు కరివేపాకు ఇందులో వేసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు వేసుకొని కలిపి ఇప్పుడు సేమియాను ఇందులో వేసుకొని బాగా వేయించుకోవాలి. దూరగా ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకుంటూ ఉండాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఇదే మూకుడులో 1 కప్పుకి 3 కప్పుల వాటర్ పోసుకొని మరిగించుకోవాలి. ఈ వాటర్లో సగం స్పూన్ ఉప్పు, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి మరిగించుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత వేయించి పెట్టుకున్న సేమియాను ఇందులోకి వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. సేమియాలను మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. సగం ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను ఇందులో వేసుకోవాలి. వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకొని కొంచెం వాటర్ ఎక్కువగా అనిపిస్తే కొంచెం సేపు ఉంచుకోవాలి. వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, సేమియా ఉప్మా రెడీ. వేడివేడిగా ఉంటే ఎంతో టేస్టీగా ఉంటుంది.